నెమ్మదిగా 2 మోకాళ్ళు వంచుతాము. మీ కుడి కాల్ని ఎడమ మోకాలు దగ్గరికి ఫిగర్ 4 అంటే నెంబర్ 4 ఆకారంలో పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక 2 చేతులతో ఎడమ తొడని గట్టిగా పట్టుకోవాలి. బయట నుంచి పట్టుకున్నాం మనం. పట్టుకున్నాక ఇక్కడ మీ చేతులతో ఏమో ఎడమ తొడని లోపల వైపుకి లాగుతుంటారు. మీ కుడి కాలు ఏదైతే ఎడమ కాలు మీద ఉంచారో దాన్ని నెడుతూ ఉంటారనమాట. ఒకటి వచ్చి లోపలికి ప్రెషర్ ఇస్తుంది, ఇంకొకటి బయట వైపుకి ఫోర్స్ చేస్తుంది. ఇలా చేసినప్పుడు మీకు స్ట్రెచ్ అనేది బాడీ వెయిట్ అంతా కూడా ప్రెషర్ అనేది టెయిల్ బోన్ మీద పడుతుందండి. సో టెయిల్ బోన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది తగ్గడానికి చాలా ఎక్సలెంట్ స్ట్రెచ్ ఇది యూజువలీ మీరు కుర్చీ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఆసనము, సేమ్ స్ట్రెచ్ కుర్చీలో, మీ ఆఫీస్లో కుర్చీ మీద కూడా చేసుకోవచ్చు. 1 to 3 minutes దాకా ఈ ఆసనంలో ఉండొచ్చండి. రైట్ సైడ్ ఫినిష్ అయిపోయాక, అంటే ఇప్పుడు మీరు రైట్ లెగ్ని లిఫ్ట్ చేశారు. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్. రిపీట్ ది సేమ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. నెమ్మదిగా అదర్ లెగ్ మీద పెట్టి సేమ్ ప్రాసెస్. తొడని లోపలికి లాగుతూ ఉండాలి, మోకాల్ని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా 1 నుంచి 3 నిమిషాలు ఉండి నెమ్మదిగా బాడీని రిలీజ్ చేసేసేయండి. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఇది కూడా ఒక చక్కని ఎక్సలెంట్ స్ట్రెచ్. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మీకు టెయిల్ బోను, లోయర్ బ్యాక్ పెయిన్, అబ్డామినల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయండి.